నాకు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది సత్యహరిశ్చంద్ర నాటకంలోని సత్యహరిశ్చంద్ర పాత్ర మేడం గారు. అందులో నుంచి వారణాసి ఘట్టంలో నుంచి నేను భక్తియోగ పదన్యాసి అనే పద్యం ఇప్పుడు వినిపిస్తాను మీకు. దేవి, కష్టములెట్లను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. చూడు, ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత క్షేత్రవ ఖరాసి వారణాసి స్వర్ణదీ తట సంభాషి వారణాసి పావన క్షేత్రములవాసి పావన క్షేత్రములవాసి వారణాసి ఎక్సలెంట్. అసలు నేను అందుకే మంగాదేవి గారిని మామూలుగా కాదు పరిచయం చేసింది. ఒక అరుదైన ఆర్టిస్ట్, అద్భుతమైన ఆర్టిస్ట్ అని ఎందుకన్నానంటే ఇంత ఎనర్జీ అసలు గొంతులో ఏం పెడుతున్నారమ్మా? ముందా సీక్రెట్ చెప్పండి. సీక్రెట్ ఏం లేదు మేడం గారు. మాట్లాడుతున్నప్పుడు చాలా మామూలుగా సాఫ్ట్గా లేడీస్ ఎలా మాట్లాడతారో ఆ టోన్లో మాట్లాడుతున్నారు. మేడం ఒక పౌరాణిక పద్యం అందుకోండి అని అలా అన్నానో లేదో ఇంకా అలా అందుకున్నారనమాట. ఊరంతా వినపడుతోంది. అసలు ఆసమమ్మ, చాలా ఫిదా అయిపోయాం. ఫస్ట్ టైం నేను వింటాం, కానీ మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని అందరికీ పరిచయం చేయాలి మా సుమన్ టీవీ ద్వారా అని చెప్పేసి మీ ఊరు వచ్చాం. అసలు ఎప్పుడు అంటే మీకు ఈ పౌరాణికం అనేది ఎప్పుడు మీకు అసలు ప్రాణంగా మారిందని నేను చెప్తున్నాను. ఎప్పుడు మీరు ఆర్టిస్ట్గా స్టేజ్ ప్రోగ్రామ్? నేను 7th క్లాస్ నుంచి కూడా పౌరాణిక రంగస్థలంలో అడుగు పెట్టడం జరిగింది. అది మా నాన్నగారి ప్రభావంతోనే, మా నాన్నగారి ప్రోత్సాహంతోనే నేను ఆ కళారంగంలోకి అడుగు పెట్టడం జరిగింది.